ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నా అనుభవం సదానే పాడేదన్, ఇదే నా అనుభవం సదానే పాడేదన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినాన మనం ధ్యానించబోయేటువంటి వర్తమానం సప్పర్, ప్రభురాత్రి భోజనం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని పొందుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన మీ వాక్యాన్ని వినటానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా అనుదిన జీవితాల్లో చాలిన దేవుడవైనందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం. వాక్యమై ఉన్న దేవా, మాతో మాట్లాడమని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. ఒక సంవత్సర కాలంలో మన సంఘ క్యాలెండర్లో అనేక సందర్భాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్న ఈ దినాలలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రభు రాకడ ఏ సమయంలోనైనా జరగవచ్చు. దానికి మనం సిద్ధపడి ఉండాలి. నీ జీవితంలో దేవుడు కలుగజేసుకున్న సమయాన్ని ఒక్కసారి గుర్తించుకో. ఆయన నీ జీవితాన్ని మరింత అర్థవంతంగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాలు మరింత పరిపూర్ణంగా ఆయనకు అర్పించాలని ఆయన కోరుతున్నాడు. మీరు ఒక పెద్ద విందుకు ఆహ్వానించబడ్డారని అనుకుందాం. అది చాలా పెద్ద విందు. అది చాలా శ్రద్ధగా సిద్ధపరచబడి ఉంది. అంతా సిద్ధమైన తరువాత ఆ ఇంటి యజమానుడు వచ్చి, విందు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళి అందరినీ విందుకు రమ్మని ఆహ్వానించండి అనన్నాడు. ఆ విందుకు పిలువబడిన వారందరికీ విందు సిద్ధంగా ఉంది, రండి అనే పిలుపు వెళ్ళింది. అయితే ప్రతి ఒక్కరూ సాకులు చెప్పటం మొదలుపెట్టారు. ఈ విషయం చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదూ. ఇంటి యజమానుడేమో ఎంతో శ్రద్ధతో ప్రయాసపడి ఖర్చు పెట్టుకుని విందు సిద్ధం చేస్తే, ఇప్పుడు ఆ విందుకు పిలువబడ్డ వాళ్లేమో విందుకు రాకుండా తప్పించుకోవటానికి సాకులు చెబుతున్నారు. ఆ విందుకు వెళ్లటం వారికి ఇష్టం లేదు. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా శుభవార్త 14వ అధ్యాయం 16 నుండి 24వ వచనాలలో వాళ్ళు చెబుతున్న కొన్ని సాకులు కనపడతాయి. ప్రియ శ్రోతలు, ఇదే రీతిగా ఈ రోజుల్లో కూడా దేవుని మందిరానికి రాకుండా చాలామంది ఇలాంటి సాకులు చెబుతూ ఉన్నారు. నేను నా ఇంట్లో వాళ్ళకి భోజనం సిద్ధం చేయాలి, నాకసలు తీరిక లేదు, నన్ను క్షమించు ప్రభువా, నేను రాలేకపోతున్నాను, నాకెన్నో పనులున్నాయి, నేను చాలా బిజీగా ఉన్నాను అంటూ మందిరానికి రావటం ఇష్టం లేక అనేక సాకులు చెబుతూ ఉండేవాళ్లను మనం చూస్తూ ఉంటాం. ఇంత మంచి ఆశీర్వాదాలను, బహుమానాలను దేవుడు మనకోసం సిద్ధపరిస్తే, నాకు కుదరదు ప్రభువా, నాకెన్నో పనులున్నాయి, నాకసలు తీరిక దొరకటం లేదు, కనుక నీ ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని అంటూ ఉంటారు. గమనించండి, దేవుడు పిలిచినప్పుడు ఎలాంటి సాకులు చెప్పకుండా ఆయన సన్నిధికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు, కోరుతున్నాడు. ఒక్కసారి ఈ విషయాన్ని మన జీవితాలకు పోల్చుకుంటే లేదా అన్వయించుకుంటే గాని దాని తీవ్రత మనకు అర్థం కాదు. ఒకవేళ నీ ఇంట్లో వాళ్లే నిన్ను చూచి, నీవు మాతో కలిసి దేవుని ఆరాధించటానికి మందిరానికి ఎందుకు రావటం లేదు అని నిన్ను అడుగుతున్నారేమో. దేవుడంటే పట్టనట్టుగా, ఆయనతో నాకు అవసరమే లేదు అన్నట్లుగా ఉంటున్నావేమో. నాకు నేనే బ్రతకగలను, నాకు దేవుడు అక్కరలేదు అని అనుకుంటున్నావేమో. దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసేవాళ్లు నాకు నేనే పరిస్థితులను చక్కపెట్టుకోగలను అని అనుకోవచ్చు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారనే మాటలు కష్టాలలో ఉన్నవారికి మాత్రమే దేవుడు అవసరమేమో గాని నాకు మాత్రం దేవునితో అవసరమే లేదు, నేనేమీ బలహీనుణ్ణి కాను, దేవుని సహాయం లేకుండానే నాకు నేనుగా నా జీవితాన్ని చక్కదిద్దుకోగలను అన్నట్లుగా వీళ్ళు ప్రవర్తిస్తారు. ఒక చిన్న ఉదాహరణ, దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక దారుణ సంగతి నాకు గుర్తుకొస్తోంది. నా జీవితంలో ఒక్కసారే అలాగ జరిగింది, కాని దానిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఒక దినాన శ్రమలో ఉన్న నా స్నేహితుణ్ణి పరామర్శించటానికి నేను వెళ్ళాను. అతన్ని ఆదరించటానికి ప్రయత్నిస్తూ
ఏదైనా సహాయం అవసరమైతే తప్పకుండా ఫోన్ చేయండి. నేనెప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను అన్నాను. దానికి బదులుగా ఆయనన్నాడు, నీ అవసరం నాకెప్పుడు ఉండదు, అవసరం లేదులే, పర్వాలేదు అని జవాబిచ్చాడు. అంత కఠినమైన జవాబు నాకెప్పుడూ ఎదురుపడలేదు. ఈ జవాబు విన్న తర్వాత నేను చాలా బాధపడుతూ వచ్చాను. ఈ మాటను చాలామార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేస్తూ ఉండగా నాకనిపించింది, నువ్వంటే నాకసలిష్టం లేదు గనక నీ సహాయం నాకు అవసరం లేదు అన్నట్టుగా నాకర్థమైంది. మన జీవితాల్లో కూడా ఎవరైనా ఎలాంటి సమాధానమిస్తే నీతో నాకేమీ పని లేదు అన్నట్లుగా ఒకవేళ వారంటే మనం ఎంత బాధపడతాం? ప్రియ శ్రోతలు, దయచేసి ఇలాంటి కఠినమైన మాటలు ఎవరితోనూ అనకండి. అంతేకాదు, మీకు సహాయం చేయటానికి ముందుకు వచ్చినందుకు వాళ్లకు వందనాలు చెప్పాలి. వాళ్ళని మంచి స్నేహితులుగా భావించాలి. ఇలాంటి మంచి స్నేహితుడు మీకున్నందుకు చాలా సంతోషిస్తూ కృతజ్ఞతా భావనతో తప్పకుండా నాకు అవసరం ఏమి వచ్చినా నీ దగ్గరకొస్తాను, నీతో చెప్తాను, నీతో పంచుకుంటాను అని వారికి ప్రేమపూర్వకమైన జవాబును అందించాలి. అంతేకాదు, ప్రియ స్నేహితుడా, నా గురించి ఇంతగా ఆలోచన చేస్తున్నందుకు నీకు చాలా వందనాలు అని చెప్పాలి. ఇలాంటి సందర్భాలలో మన మాటలు మృదువుగాను మర్యాదగాను ప్రవర్తిస్తూ ఉండాలి. గమనించండి, దేవుడిస్తున్న ఆహ్వానంలో మరో ముఖ్యమైన విషయం. నువ్వు సువార్త వింటున్న ప్రతిసారి ఈ ఆహ్వానం నీకు అందుతూ ఉంటుంది. గమనించాలి, ఈ క్షణంలో కూడా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు నీ హృదయంలో పనిచేస్తున్నాడు. ఈ మాటలు, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఇదే దేవుని పిలుపు, నీకివ్వబడుతున్న చక్కటి అవకాశము, ఆహ్వానము. ఈ సమయంలో ప్రభు నీకొక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. విందు సిద్ధంగా ఉంది, అంతా సిద్ధపరిచి ఉంచాను. నీకెలా సహాయం చేయాలో నాకు బాగా తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు. నీకోసమే ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ విందును సిద్ధపరిచాను. కనుక నీవు త్వరపడి నాతో సహవాసం చెయ్యి, నా ఇంటిలోనికి వచ్చి ఈ విందును స్వీకరించు అని ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే క్రీస్తును అంగీకరించియున్న వాళ్ళందరూ ఈ విందు ఏమిటో గ్రహించే ఉంటారు. అది అతి శ్రేష్టమైన పరిశుద్ధ విందు. జీవంగల దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచిన ప్రభురాత్రి భోజనపు బల్ల. ఇది దేవుడే స్వయాన ఇచ్చిన, సిద్ధపరిచిన ప్రభురాత్రి భోజనం. ఇది కేవలం భౌతికమైన రొట్టె, ద్రాక్షారసం మాత్రమే కాదు, అది ఆత్మీయమైన విందు. దేవుడు తానే అక్కడ ఉన్నాడు. ఈ పరిశుద్ధమైన ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్న ప్రతిసారి ఆయన మనలను అసాధారణంగానూ ఆత్మీయంగానూ పోషిస్తూ ఉన్నాడు. మనకు భౌతికమైన దేహమూ ఉంది, ఆత్మీయమైన దేహం కూడా ఉంది. గమనించాలి, మనలో కూడా కొంత భాగం ఆత్మీయమైనది. ఆ ఆత్మీయ జీవితానికి పోషణ, సంరక్షణ కావాలి కదా. భౌతికమైన దేహానికి కావాల్సిన అన్నపానాలను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే ఎక్కువ కాలం బ్రతకలేం కదా. అదే రీతిగా దేవుడు తన శరీరమైన సంఘానికి ఇచ్చిన ఈ ఆహారాన్ని, ఈ ఆత్మీయ ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆత్మీయంగానూ బలహీనపడతాం. ప్రభువు బల్లలో పాల్గొనకుండా ఉంటే దేవుని బిడ్డగా ఉండటం ఏమాత్రము సాధ్యమైనది కాదు. అంతేకాదు, ఆత్మీయంగా బలహీనపడిపోతూ ఉంటాం. విశ్వాస జీవితంలో బలహీనులమైపోతాం. ఈ ప్రభువు బల్ల మనకివ్వబడిన అతి శ్రేష్టమైన బహుమానం. ఒకవేళ మీరు బలహీనంతోనో అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటేనో మీరు తప్పక మీ సంఘ కాపరికి ఈ విషయాన్ని తెలియజేయాలి. ఆయన మీ దగ్గరకు వచ్చి మీకు ప్రభురాత్రి భోజనాన్ని అందిస్తాడు. అది నీ ఆత్మీయ పోషణ కోసం నిన్ను బలపరిచి ఆదరించే విషయం, నిన్ను ఆత్మీయంగా బలపరిచి బ్రతికించే విషయం. ప్రియ స్నేహితుడా, ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని, ఇట్టి విలువైనటువంటి ప్రభురాత్రి భోజనాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయొద్దు. ఈ పరలోకపు విందుకు దూరం కావద్దు. ఒకవేళ ఈ ప్రభురాత్రి భోజనంలో నీవు పాల్గొనకుండా దూరమైతే ఆత్మీయంగా బలహీనపడిపోతావు, క్షీణించిపోతావు. ముఖ్యంగా గమనించాలి, ఇలా దేవుని సన్నిధికి నానాటికీ దూరమైతే బలహీనమవటమే కాకుండా చిట్ట చివరికి నీవు తిరిగి అవిశ్వాసిగా మారిపోయే ప్రమాదమున్నది. అదే ఆత్మీయంగా ఆకలితో అలమటించటం. ఇది చిట్ట చివరికి విశ్వాసములో లేదా ఆత్మీయ ప్రయాణములో ఆగిపోవటం, నిలిచిపోవటం, బలహీనపడిపోవటమే అవుతుంది.
చివరికి దేవుని సన్నిధానం నుండి నీవు దూరమైపోతావు, తొలగిపోతావు. ప్రియ స్నేహితుడా, ఇలాంటి ప్రమాదానికి ఎప్పుడు గురికాకు. దేవునికి దూరం కావద్దు. అలా ఎన్నడూ జరగనీయవద్దు. ఈ వర్తమానం వింటున్న నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో బ్రతిమలాడుతున్నాను. లూకా శుభవార్త 14వ అధ్యాయంలో యేసయ్య చేసినట్లుగా నీ కొరకు ఈ విందు సిద్ధంగా ఉన్నది, వెల చెల్లించబడింది. గమనించాలి, ఈ పరలోకపు విందులో పాల్గొనటానికి ఒకే ఒక అర్హత నీ విశ్వాస జీవితం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి వారికి ఈ ఆహ్వానం అందించబడుతూ ఉన్నది. ఒకవేళ నీవు దేవునికి దూరమైపోయి చాలా కాలమైందేమో, తిరిగి ఆయన ఇంటికి రావటానికి ఇదే అనుకూలమైన సమయం. ఇది నీకోసం కాదు అని ఎవ్వరూ నిన్ను అడ్డుకోరు. ఈ ఆహ్వానం యొక్క ప్రత్యేకత నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించటానికే, ఆయనతో కలిసి ఆత్మీయమైన బాటలో అడుగులు వేయటానికే, నీ ఆత్మను ఆత్మీయంగా పోషించుకోవటానికే అని నువ్వు గమనించాలి. అంతేకాని నాకు తీరిక లేదు, నాకు కుదరటం లేదు అని సాకులు చెప్పకు. ఈ లోకంలో ఏదో ఆశించి ధనాపేక్షలో పడిపోయి, ప్రయాసలో పడిపోయి ఈ శ్రేష్టమైన పరలోకపు విందుకు దూరం కావద్దు సుమా. ఈ సమయంలో నీ జీవితాన్ని నీవు కట్టుకోవాలి, ఆత్మీయంగా ఆయనతో కలిసి నీవు నడవాలి అన్నది దేవుని యొక్క ఆలోచన, ఏర్పాటు. ఇక ఆలస్యం చెయ్యొద్దు, సంకోచన చెయ్యొద్దు. ఆయన నిన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఆయన నిన్ను మనస్ఫూర్తిగా క్షమించి నిన్ను తన కుమారునిగా, తన కుమార్తెగా అంగీకరించటానికి, స్వీకరించటానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ దేవునితో కలిసి నడవటానికి, పరిశుద్ధ క్రైస్తవ సంఘ సహవాసములోనికి ఆయన నిన్ను స్వీకరిస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ జీవితం గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. నీకు సహాయం చేయటానికి, నిన్ను బలపరచటానికి, నీకు పరలోకపు ఆనందాన్ని ఇవ్వటానికి, నెమ్మది అయిన జీవితాన్ని అనుగ్రహించటానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని మెండుగా దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని విన్నటువంటి మీ ప్రియబిడ్డలను మీరు ప్రత్యేకంగా తాకండి, ఆశీర్వదించండి, స్పర్శించండి. ప్రియా పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని విన్నటువంటి మీ ప్రియబిడ్డలు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉండగా వారిని అంగీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కన్నీటిని చూచుచున్న దేవుడవు, వారి శ్రమలను చూచుచున్న దేవుడవు, వారి పరిస్థితిని గమనించి సహాయము చేయాలని ఇష్టపడిన జీవం గల దేవుడవు నీవే. ప్రేమగల తండ్రి, మీ ప్రియ బిడ్డలను మీరు తప్పక క్షమించి ఆదరించి ఓదార్చమని, వారి కుటుంబాలను దీవించమని మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ఎదలోతులోనా లాలించె నన్ను పసిపాప. వివరముల కొరకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. ఇదే నా అనుభవం, సదానే పాడేదన్. ఇదే నా అనుభవం, సదానే పాడేదన్. యేసయ్య ప్రేమ ఎదలోతులోనా లాలించె నన్ను పసిపాపలా.